వెలిగొండ ప్రాజెక్టు మొదటి విడతను జూలై 2026 లోపు పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉందని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. శుక్రవారం డోర్నాల వద్ద గల వెలిగొండ ప్రాజెక్టు పనులను ఆయన పరిశీలించారు. అలాగే మోందా తుఫాను కారణంగా వెలిగొండ ఫీడర్ కెనాల్ దెబ్బతిని నష్టపోయిన రైతులతో మాట్లాడారు. అనంతరం వెలిగొండ ప్రాజెక్టు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తదుపరి మీడియాతో మాట్లాడుతూ 2026 జూలై నాటికి వెలిగొండ ప్రాజెక్టు మొదటి విడతను పూర్తి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ వర్క్స్ R&R కాలనీలో మౌలిక సదుపాయాలు, వర్క్ ల్యాండ్ యాక్సిజేషన్ గురించి చర్చించడం జరిగిందన్నారు. మొదటి విడతకు సంబంధించి పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులకు టార్గెట్స్ ఫిక్స్ చేయడం జరిగిందన్నారు. తనను వెలిగొండ ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్గా ప్రభుత్వం నియమించిందని, ఇక మీదట ప్రతి శుక్రవారం వెలిగొండ ప్రాజెక్టు మీద సమీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే వారంలో గురువారం లేదా శనివారం ఫీల్డ్ విజిట్ కూడా చేస్తారని జాయింట్ కలెక్టర్ అన్నారు. సో మనకి ఈ ఫేజ్ 1 ఏదైతే ఉందో ఈ ఫేజ్ 1కి సంబంధించిన ఐటమ్ ఆఫ్ వర్క్స్ మనం చూస్తే కనుక ఈ హెడ్ రెగ్యులేటర్ దగ్గర కొంచెం వర్క్ పెండింగ్ ఉంది, కాంక్రీట్ కొంచెం వర్క్. సో అది మనకి ఫిబ్రవరి 2020 నాటికల్లా కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాము. టన్నెల్ 1, టన్నెల్ 2లో కొంచెం లైనింగ్ వర్క్ కొంచెం పెండింగ్ ఉంది. సో అది పైనుంచి మట్టి ఓలడం వల్ల కొంత అంతరాయం ఏర్పడింది. దాన్ని కూడా క్లియర్ చేసి మనము జనవరి నాటికల్లా కంప్లీట్ చేయాలనే కృతనిశ్చయంతో ఉండడం జరిగింది. ఆ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫీడర్ కెనాల్లో మనకి ఎర్త్ వర్క్ కంప్లీట్ అయింది. స్ట్రక్చర్స్ తర్వాత లైనింగ్, రిటైనింగ్ వాల్ వర్క్స్ కొంచెం పెండింగ్ ఉన్నాయి. 75% వర్క్స్ జరిగినాయి, మిగతా పెండింగ్ ఉన్నాయి. ఇవి కూడా ఫిబ్రవరి నాటికల్లా కంప్లీట్ చేయాలనే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఈరోజు రివ్యూలో మనం పెట్టుకున్నాము. అట్లాగే హెడ్ రెగ్యులేటర్స్ ఆఫ్ కెనాల్ మనకి ఉన్నాయి. తేగిలేరు కెనాల్ అని, తర్వాత మనకి గొట్టిపడియా కెనాల్ అని ఇట్లా ఉన్నాయి, ఈస్టర్న్ మెయిన్ కెనాల్ అని. సో తేగిలేరు కెనాల్లో మనకి మ్యాక్సిమమ్ కంప్లీట్ అయింది. సో ఈస్టర్న్ మెయిన్ కెనాల్లో సివిల్ వర్క్స్ ఒక 60% జరిగాయి. ఇది కొంచెం ఇష్యూ ఉంది మనకి. దానికి బిల్స్ కూడా కొంచెం పేమెంట్ ఇష్యూ ఉంది, అది ప్రభుత్వం దృష్టిలో ఉంది. అది కొంచెం మనకి పెద్ద ఇష్యూ ఏదైనా ఉందంటే ఇదే ఇష్యూ. సో దీనికి సంబంధించి ప్రభుత్వం దృష్టిలో ఉంది. కాంట్రా ఏజెన్సీని కూడా ఒప్పిస్తున్నాము. వాళ్ళకి బిల్స్ పేమెంట్ కూడా పెండింగ్ బిల్స్ క్లియర్ చేసి ఈ వర్క్ తొందరలోనే స్టార్ట్ చేసి ఇది నిర్దేశ సమయంలోగా కంప్లీట్ చేసేదానికి ప్రణాళికలు రచిస్తున్నాము. మరి తీగలేరు కెనాల్లోకి వచ్చేసరికి ఎర్త్ వర్క్ కంప్లీట్ అయింది. స్ట్రక్చర్స్ ఒక